ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశులు ధనుస్సు రాశి 9వ రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహ కూటమి చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలో ఎలా ఉందో జ్యోతిష్యం ధనుస్సు రాశి వారిది. ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం బలం చూడు. నూతన సంవత్సరం 2024 సంవత్సరం చూడు. ధనుస్సు రాశి వారి జాతకం మరి జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి వచ్చిండండి, కనకదుర్గమ్మ వచ్చింది, అలాగే శివుడు వచ్చిండు. ధనుస్సు రాశి వారి జాతకంలో ఒక విశేషమైన ఫలితం ఉందండి. మరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అయ్యే అవకాశం ఉంది వారి జాతక బలంలో. విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందంటే స్త్రీలకు అధిక ఫలితం ఉంటుంది. శక్తి గల దేవత అమ్మవారి దయ ఉంటుంది. అలాగే శివుడు వచ్చిండు వారి పేరు మీద. మరి గత కొన్ని సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ధనుస్సు రాశి వారు. ఎల్నాటి శని ప్రభావం మూలంగా ఇప్పుడు 3వ స్థానంలో శని నడుస్తుంది వారి జాతక బలంలో. చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. ధన విషయంలో రుణ విషయంలో చేసే పనుల్లో తప్పకుండా విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే పూర్వాషాఢ నక్షత్రం వారు శుక్రమహార దశ లక్కీ నెంబర్ 6 వస్తుందండి. చాలా వరకు శుభయోగాలు కానీ మాత్రం మూల నక్షత్రం సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం అండి. విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ఇక ఈ ధనుసు రాశి వారి జాతకానికి రాష్ట్రాధిపతి మాత్రం గురుడు కాబట్టి బృహస్పతి. కానీ మాత్రం వీరికి హైందవ ధర్మం చాలా ఉంటుందండి. అలాగే మాత్రం కులపట్టింపు చాలా ఉంటుంది. అలాగే వీరి జాతకానికి దైవభక్తి కూడా చాలా ఉంటుంది. పిల్లలనైనా పెద్దలనైనా అందరినీ మాత్రం వీరు గౌరవించే లక్షణం ఉంటుంది. వీరు ఒకరితో బాధపడే మనుషులు కాదు, ఒకరిని బాధ పెట్టే మనుషులు కారు. అందరూ మన వాళ్ళే అనుకుంటారు. అయిన వారిని నెత్తిని తీసుకోరు, కాని వాళ్ళని తీసిపడేవారు. అందరూ మన వారే అనుకుంటారు. వీరికి గత కొన్ని 5-6 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. 2024 సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉండదండి. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు. కానీ మాత్రం గడ్డు స్థితిలో ఉన్నవారు నంబర్ 1 స్థితి అయ్యే అవకాశం ఉంది వారి జాతక బలానికి. అలాగే మాత్రం బిజినెస్ కోర్స్ వాళ్ళకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ రంగం వారికి, స్టాక్ మార్కెట్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. కానీ ప్రయత్నం తప్పకుండా చేయాలి. జాతకం బాగుంది కదా అనుకొని మాత్రం మామూలుగా కూర్చుంటే ఏ పనులు కావాలండి. ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి శుభ సూచనలు ఉన్నాయి. వివాహం చేసుకోవాలనుకునే వారికి పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. మూల నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుందండి. సంతాన దోషాలు, చిక్కులు చికాకులు మాత్రం సామాన్యంగా వీరికి ఉండవు. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ శివుడికి పూజ చేయటం, అమ్మవారి దర్శనం చేయటం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా మంచిది. ఉదయం లేవంగానే మాత్రం వీరు సుప్రభాతం వినాలి. చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. లేదా ఓం నమః శివాయ అనే వాక్యం మాత్రం వీరి నోటి వెంట ఖచ్చితంగా ఉండాలి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం అన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. రెవెన్యూ రంగం వారికి లాభయోగం ఉంటుంది. వైద్య రంగం వారికి కలిసి వస్తుంది. విద్యారంగం వారికి కలిసి వస్తుంది. రోడ్ల భవనాల శాఖ వారికి చికాకులు ఉంటాయి. అలాగే పంచాయతీరాజ్ శాఖ వారికి మాత్రం కొన్ని చికాకులు ఉంటుంది. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ప్రతి డిపార్ట్మెంట్లో వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు సహకారం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. కానీ కొత్త స్థలం కొనటం కానీ, గృహం కొనటం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపార విషయంలో కానీ తప్పకుండా వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాత్రం మీరు జాతకానికి అమావాస్య రోజు అమ్మవారిని పూజ చేయటం మంచిదండి. చాలామంది అమావాస్య మంచిది కాదనుకుంటారు, కానీ అమ్మవారిని పూజ చేయడం చాలా శ్రేయస్కరం వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం నమ్మిన పని జయం ఉంటుంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం దశ మంచిగా ఉంటుంది. తదనల సొమ్ము, అత్తమాల సొమ్ము, పెద్దల ఆస్తి వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం చేసేవారికి మాత్రం తిరుగు ఉండదు. కానీ మాత్రం పండ్ల తోటల వారికి, పండ్ల అమ్మకాలు చేసేవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పాడి పరిశ్రమ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జ్యోతిష్యంలో మాత్రం వ్యవసాయదారులు మాత్రం 2 రకాలుగా పంటలు పండించడం చాలా మంచిదండి. కూరగాయల పంటలు, పండ్ల తోటలు చాలా కలిసి వస్తాయి. కానీ వరి పంట కంటే ఇతరత పంట కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి విపరీతమైన నరదిష్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం సోమవారం శివాలయం, శుక్రవారం అమ్మవారి దర్శనం, శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం మంచిదండి. వారంలో 3 రోజులు తిరగాలని నా ఉద్దేశం కాదు. వారికి వీలైనప్పుడు మాత్రం
పూజ చేయటం చాలా మంచిది. ఇది చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, ధనుస్సు రాశి వారికి ఆ పరమేశ్వరుడి దయ, ఆ శ్రీవారి దయ, అమ్మవారి దయ తప్పకుండా ఉంటుందండి. శుభం భూయత్. ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం క్రోధీనామ సంవత్సరం ముఖ్యంగా మాత్రం ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వారి జ్యోతిష్యం, 6వ రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం, శుభయోగం అశుభయోగం, ఇప్పుడు నడుస్తున్న టైం, గ్రహబలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ కన్యా రాశి వారి జాతకం, ప్రయత్న యోగం, బలం, తలించిన కార్యం ఎట్లా ఉంది చూడు. కన్యా రాశి వారి జాతకం, ప్రయత్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది చూడు. బిజినెస్ రంగం, కన్యా రాశి వారి జాతకంలో విఘ్నేశ్వరుడు, సరస్వతి, లక్ష్మీదేవత వచ్చిందండి వారి పేరు మీద. అలాగే మాత్రం చూడాలంటే మాత్రం కన్యా రాశి వారి జాతకంలో ఆదాయం మాత్రం 11 ఉందండి, ఖర్చు 11 ఉంది, సరి సమానం ఉంది. సాయం చేసేవారు 5గురు, ఇబ్బందులు పెట్టేవారు 7గురు. గ్రహాలు చూడాలంటే వారికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. శని ఉన్న వారికి 6వ స్థానం ఉంది, చాలా గొప్ప ఫలితం ఉంది. ఉత్తర నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ హస్త నక్షత్రం విఘ్నేశ్వరుడు పుట్టిన నక్షత్రం అండి, వినాయకుడు పుట్టిన నక్షత్రం, గణపతి స్వామి పుట్టిన నక్షత్రం ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పోవాలంటే మాత్రం విఘ్నేశ్వరుని మాత్రం ఆరాధన చేయటం, అలాగే మహాగణపతి హోమం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా రాజకీయ నాయకులు కలిసి వస్తుంది, సెలబ్రిటీలకు కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే వ్యాపారస్తులకు కలిసి వస్తుంది, అలాగే గృహస్థులకు కూడా కలిసి వస్తుంది. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మహాగణపతి హోమం చేయాలి. వారి ఇంట్లో ఉన్న చిక్కులున్నా, చికాకులున్నా, దారిద్ర్య బాధలున్నా, సదాకిరికి సాకలి మూట, ఒకరి మనసులో ఒకరు లేకపోవడం, లేనిపోయిన గొడవలున్నా, లేదా మాత్రం ఎడతెగని బాధలున్నా, కోర్టు కేసులున్నా, లేకుంటే భూమి తగాదే ఉన్నా, లేకుంటే పొలం తగాదా ఉన్నా, వ్యవసాయ విషయంలో నష్టం రావటం కానీ, అనారోగ్యం పాలు కావటం కానీ, మానసిక బాధలు రావటం కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా తొలగిపోతాయండి. విఘ్నేశ్వరుడి ఆరాధన చేయాలి, నవగ్రహాలకి పూజ చేయాలి. వీరి గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి కానీ నరదిష్టి అధికం ఉన్నదండి. నరదిష్టికి నాపరాయ పగిలిపోతుంది. మనం మనసులో ఎంత ఎవరికైనా నరదిష్టి పడుతుందండి. అసంటి భగవంతుడి మీదనే నరదిష్టి పడ్డది, మనమే అంత మనుషులం. కాబట్టి నరదిష్టి కొరకు జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం అష్టమూలిక గుగ్గిలం ఇంట్లో వాడాలండి. పూజా గదిలో శనివారం, శుక్రవారం, మంగళవారం అనుకూలం. పూజ చేసే టైంలో స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఒక మహిళ లేని టైంలో, శుభ్రత ఉన్న టైంలో చేయాలండి. ముఖ్యంగా వీరికి వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ వ్యాపార మార్పిడి అయ్యే అవకాశం ఉంది. వీరికి చూడాలంటే మాత్రం వడ్డీ వ్యాపారం కలిసి వస్తుంది, షేర్ మార్కెట్ రంగంలో కలిసి వస్తుంది, వాహన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. జనరల్ స్టోర్ వ్యాపారంలో కలిసి వస్తుంది, అలాగే హోటల్ ఫీల్డ్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ లిక్కర్ వ్యాపారం చేసినా, అలాగే మాత్రం మెడికల్ ఆరోగ్యం సంబంధించిన వ్యాపారం చేసినా కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఇక విద్య విషయంలో అయితే తిరుగు ఉండదు. వీరికి విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. కానీ వివాహం చేయాలనుకునేవారు, చేపించాలనుకునేవారు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వివాహం ఇష్ట ప్రకారం అయ్యే అవకాశం ఉంది. వీరికి సామాన్యంగా సంతాన దోషం ఉండదు. ఒకవేళ మాత్రం చెప్పలేం. పూర్వీకుల నుంచి మాత్రం నాగేంద్రుడి దోషం చాలా మందికి ఉంటుందండి. 280 రకాలు ఉంటుందండి నాగదోషం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ దోషం ఒకవేళ కుటుంబ పరంగా కానీ, వంశపరంగా కానీ ఏమైనా నాగదోషం ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం నాగేంద్రుడికి పూజ చేయాలండి. నాగేంద్రుడు ఎక్కడో ఉండడు, ఆ శివుడి మెడలో హారం లెక్క ఉంటాడు. కాబట్టి ఆ నాగేశ్వరుడికి, ఈశ్వరుడికి నాగేంద్రుడు ధరించిన ఆభరణం కాబట్టి నాగేశ్వరుడు అనే పేరు పడ్డదండి. ఈశ్వర దర్శనం చేయాలి. మంగళవారం రోజు మాత్రం ఆ స్వామికి మాత్రం ఈశ్వరునికి పూజ చేయటం చాలా మంచిది. అలాగే నాగేంద్రుడికి పూజ చేయటం చాలా మంచిది. అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మంచిది. రుణ చిక్కులున్న వారు తొలగిపోయే అవకాశం ఉంది. కళాకారులకు కలిసి వస్తుంది, రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది, స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. ఇంట్లో కానీ ఒకరి మనసులో ఒకరు లేని వారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.